అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 21వ భాగం. రచయిత సంధ్య గారు. అశోక్ లక్ష్మిని బాధ పెట్టలేక ఒక శారీ తీసుకుని ఇది ఓకే అన్నాడు. ఇంకా 2 తీసి సమీర్కి చూపించింది. అమ్మకి ఏం బాగుంటుందని. సమీర్ కూడా ఒకటి తీశాడు. తర్వాత డిజైనర్ శారీస్ చూపించమని అడిగింది. కొన్ని వేసిన తర్వాత ఒక శారీ తీసి పక్కన పెట్టింది లక్ష్మి. అది నీకు బాగోదన్నాడు అశోక్. అది నాకు కాదు అన్నది లక్ష్మి. మరి ఎవరికి అన్నాడు అశోక్. అది రక్షకి అన్నది లక్ష్మి. ఇప్పుడు దానికి ఎందుకు అన్నాడు సమీర్. తన తప్పు తను తెలుసుకుందైనా మీరు తనని అలాగే చూస్తూ ఉంటే తను ఇంకా అలాగే ఉంటుందన్నది లక్ష్మి. లక్ష్మి చెప్పిందే నిజం. తన తప్పు తను తెలుసుకొని మారింది. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి, అది తనకి నచ్చితేనే అన్నాడు వంశ్. సరే, మీరు ఇంతగా చెప్పిన తర్వాత నేను ఎందుకు కాదంటాను అన్నాడు వంశ్. తనకు నచ్చిన శారీ ఒకటి తీసి లక్ష్మికి ఇచ్చాడు. అవన్నీ బిల్ వేయమని ఐస్ క్రీమ్ తిందాం అన్నది లక్ష్మి. సరే పద అన్నాడు వంశ్. అందరూ కలిసి వెళ్ళారు. రామ్కి మెసేజ్ చేసి వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రామ్ ఆద్య కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అశోక్ రామ్ని చూసి అరే ఇంకా కాసేపు ఉందిరా, రావాల్సింది కదా అని అన్నాడు. రేయ్ అన్నాడు రామ్. నువ్వు ఉండరా, పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మధ్యలో నువ్వు వెళ్ళాలని అస్సలు అనుకోకు, బాగోదు అని అన్నాడు సెటైర్గా. రేయ్ వంశ్, వీళ్ళు చూడు మేము వేరే టేబుల్ దగ్గర కూర్చుంటామన్నాడు రామ్. వెళ్ళు వెళ్ళు అన్నాడు అశోక్. అందరూ సరదాగా కలిసి తిరిగి భోజనం కూడా బయటే చేసి ఈవినింగ్ టైంకి ఇంటికి వెళ్ళారు. రామ్ ఆద్యని ఆ జర్నీ ఇంకా దగ్గర చేసింది. అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. లక్ష్మి మాత్రం సావిత్రమ్మ గారికి తీసుకున్న శారీని తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ అన్నది లక్ష్మి. వచ్చేసారా అన్నారు. అమ్మమ్మ ఇది నీకు అన్నది లక్ష్మి. ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ అన్నారు. అలా అనకు ప్లీజ్, తీసుకో అన్నది లక్ష్మి. ఆవిడ ఓపెన్ చేసి చూసి చాలా బాగుంది తల్లి అన్నారు. థ్యాంక్స్ అమ్మమ్మ, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అన్నది. ఏం అవసరం లేదు, ఇవాళకి రంగమ్మ చేసేసింది, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని భోజనం టైంకి రా అన్నారు. సరే అని పైకి వెళ్ళింది లక్ష్మి. పైకి వెళ్ళేసరికి వంశ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. లక్ష్మిని చూసి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. ఏమైంది శ్రీ అని అన్నది లక్ష్మి. ఇవాళ నా హగ్గిస్ నాకు దూరం అయ్యాయి అన్నాడు. నిన్ను అని అంటూ ఒకటి వేసింది లక్ష్మి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు వంశ్. లక్ష్మి వంశ్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. వంశ్ నవ్వుకొని డ్రెస్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. సత్య కాల్ చేసి రే సోమవారం నా ఎంగేజ్మెంట్, నువ్వు నా సిస్టర్ ఆ రామ్ వాళ్ళ వైఫ్ రావాలి కంపల్సరీ అని అన్నాడు. ఎవరైనా ఇలా పిలుస్తారా అన్నాడు వంశ్. నేను ఇలాగే పిలుస్తాను, నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు సత్య. సరే కానీ వాడు ఎలా ఉన్నాడు? పోతాడు అన్నాడు. సరే అయితే శాంతికి విషయం చెప్పావా అన్నాడు. లేదు రేపు చెప్తాను అన్నాడు సత్య. సరే ఉంటాను అన్నాడు వంశ్. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి శాంతికి కాల్ చేశాడు. హాయ్ ఎవరు అన్నది శాంతి. నీకు కాబోయే మొగుడు అన్నాడు. ఓ మీరా, చెప్పండి అన్నది. ఏం లేదు, ఏం చేస్తున్నావు అన్నాడు సత్య. భోజనం చేయడానికి వెళ్తున్నా అన్నది. ఓకే తిన్నాక మళ్ళీ కాల్ చేయి అని అన్నాడు. పర్వాలేదు చెప్పండి అన్నది. ముందు తిను తర్వాత కాల్ చేయి అన్నాడు గట్టిగా. ఓకే అని ఫోన్ పెట్టేసి తినడానికి వెళ్ళింది. ఎవరు ఫోన్ అన్నది వాళ్ళ అమ్మ. అది ఆయన చేశారు అన్నది. ఓ ఏదైనా ఇంపార్టెంట్ విషయం గురించే కాదు కదా అని అన్నది. ఏమో తెలియదు. తిన్నావా అన్నారు. లేదు అన్నాను. అయితే తిన్నాక చెయ్యి అని అన్నారు అన్నది శాంతి. ఓ అయితే ఏం ఇంపార్టెంట్ కాదులే, నీతో మాట్లాడాలనిపించి చేశారనుకుంటా, నువ్వు మాట్లాడు సరేనా, మా అమ్మకి చెప్పాలి నాన్నకు చెప్పాలి అనుకుంటా చక్కగా మాట్లాడు అని చెప్పారు. సరే అని భోజనం చేసింది శాంతి. కాసేపు అయిన తర్వాత తిని వచ్చి కాల్ చేసింది సత్యకి. శాంతి కాల్ లిఫ్ట్ చేసి తిన్నావా అన్నాడు. మీరు తిన్నారా అన్నది. తిన్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పు నన్ను ఎందుకు ఫోన్ చేయమన్నారు అని అంటే పని లేక అన్నాడు. అవునా అన్నది. ఓ ఏంటి నిజంగా నాకు పని లేదని అనుకుంటున్నావా అని అన్నాడు. అంటే మీరే చెప్పారు కదా అందుకే అన్నది శాంతి. నేనేం చెప్పినా నమ్మేస్తావా అయితే అన్నాడు. పెళ్ళైన తర్వాత తప్పదు కదండి, హస్బెండ్ ఏం చెప్పినా చేయాలి అన్నది. అబ్బా నేను ఇంకా ఎంత మార్చుకోవాల్సి ఉంటుందో దేవుడా, లేట్ అయినా మంచిదాన్నే తగిలించావు నాకు అనుకున్నాడు. ఏమైనా చెప్పడానికి చేశారా అన్నది శాంతి. ఎందుకు, మామూలుగా అయితే నీకు ఫోన్ చేయకూడదు అని ఉన్నా అన్నాడు. అది ఏం లేదు, ఏదైనా అవసరం ఉండి చేశారేమని అడిగానన్నది. నాకు నీతో మాట్లాడాలనిపించింది అందుకే చేశాను, ఓకేనా అన్నాడు. సరే అన్నది శాంతి. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశాడు సత్య. ఫన్నీ గర్ల్ అని అనుకుంటూ నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అశోక్ సమీర్ వాళ్ళు మాట్లాడుతూ రే రాజ్ కనిపించడం లేదు,
నీకు ఏమైందో చెప్పాడా అని అన్నారు. లేదు అన్నాడు వంశ్. మళ్ళీ వాడి గురించి చెప్తే వీళ్ళు బాధపడతారని తనకి రిజల్ట్ చెప్పలేదు. రే మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది అన్నాడు అశోక్. ఓకే అన్నాడు వంశ్. అప్పుడేనా అన్నది లక్ష్మి. చాలా రోజులైంది కదా వచ్చి అని అన్నాడు సమీర్. ఓకే మళ్ళీ రావాలి మీరు అని అన్నది లక్ష్మి. ఓకే అన్నాడు. అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. భోజనం టైం అయిన తర్వాత అందరూ తిన్నాక సమీర్ అశోక్ రెడీ అవటానికి వెళ్ళారు. వాళ్ళతో రామ్ వంశ్ ఇద్దరు వెళ్ళారు. అశోక్ సమీర్ వెళ్ళిన తర్వాత ఇద్దరు సత్యకి కాల్ చేసి ఒకసారి రాజ్ దగ్గరికి రమ్మన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన కాసేపటికి వచ్చాడు సత్య. ముగ్గురు రాజ్ దగ్గరికి వెళ్ళారు. కాసేపట్లో పోయేలా ఉన్నాడు రాజ్. వంశ్ తనతో తెచ్చిన పెట్రోల్ని రాజ్ మీద పోశాడు. రే ఏం చేస్తున్నావు అన్నాడు సత్య. ఇంకా వీడు బ్రతికి ఎవరిని ఉద్ధరించాలన్నాడు వంశ్. ప్లీజ్ నా మాట విను అన్నాడు. ఏం అవసరం లేదు. లైటర్ వెలిగించి రాజ్ మీద వేశాడు. తను తగలబడుతున్న అరవడానికి ఓపిక లేకపోయినా చిన్నగా వద్దు వంశ్ నన్ను ఏం చెయ్యకు అని అంటున్నాడు. అవునా వాడు బ్రతికి ఈ భూమికి భారం ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి? నాకు ఇష్టం లేదు. నా మహానే టచ్ చేశాడు వాడు, అందుకే చంపేశాను. నా మహా జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. వాడు పోయాడని నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు వంశ్. రే రామ్ ఏంట్రా ఇది అన్నాడు. వదిలే వాడు ఎవరి మాట వినడు, ఒక్క మా చెల్లి మాట తప్ప అన్నాడు రామ్. సత్య నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. ఇలాంటి వాళ్ళ వల్ల నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు, అందుకే అన్నాడు వంశ్. ఇంకా ఎందుకు ఈ డిస్కషన్? వాడు పోయాడు కదా రండి అన్నాడు సత్య. అది సరే కానీ రేపు మార్నింగ్ అందరూ ఇంట్లో ఉండాలి, అర్థమైంది కదా? నాని జర్నీ చేయగలనంటే ఆవిడ్ని కూడా తీసుకొని రండి అన్నాడు సత్య. సరే ఇంకా మేము వెళ్తాం అని అన్నాడు రామ్. ఓకే బాయ్ రా అని సత్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామ్ వంశ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. రే నిన్న చెప్పడం మర్చిపోయాను, వాడికి గిఫ్ట్ తీసుకోవాలి, వెళ్దామా అన్నాడు వంశ్. ప్లీజ్ రా, నా వల్ల కాదు, నువ్వు బంగారం, వెళ్ళి రండి అన్నాడు. సరే రెస్ట్ తీసుకో అన్నాడు వంశ్. వంశ్ రూమ్లోకి వెళ్ళేసరికి లక్ష్మి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది. తన నడుము దగ్గర శారీ పక్కకు జరిగింది. అది చూసిన వంశ్ కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి లక్ష్మి దగ్గర ఉన్న ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి లక్ష్మిని లేపి తను కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మి ఒక్కసారిగా అదిరిపడింది. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేసరికి వంశ్ ఒక చెయ్యి నడుము మీద ఉంచి ఇంకో చెయ్యి లక్ష్మి వెన్నుని మృతు సారీరా అన్నాడు. ఎందుకు శ్రీ ఇలా కంగారు పెడతావు అన్నది లక్ష్మి. సారీ అయినా నేను తప్ప మన రూమ్లోకి ఎవరు వస్తారు చెప్పు అన్నాడు వంశ్. నువ్వు తప్ప ఎవరు రారు, కానీ అలా సడన్గా వస్తే భయం వేస్తుంది అన్నది లక్ష్మి. అవునా అని మెడ మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు. శ్రీ ఏంటిది అన్నది లక్ష్మి. నిన్ను మిస్ అయ్యాను అన్నాడు. అవునా అని అతను ముద్దు పెట్టి పైకి లేవాలని చూసింది లక్ష్మి. ఇప్పుడు ఎక్కడికి అన్నాడు వంశ్. ఎక్కడికి లేదు, పక్కన కూర్చుంటా అన్నది లక్ష్మి. ఏం కాదు, నువ్వు నాకు ఏం బరువుగా లేవు, ఇలాగే ఉండు కాసేపు అన్నాడు వంశ్. సరే అన్నది లక్ష్మి. లక్ష్మి శాంతి ఫోన్ చేసింది. రేపు ఎంగేజ్మెంట్ అంట వెళ్ళాలి అన్నది. అవునా రేపు సత్య కూడా ఎంగేజ్మెంట్, నువ్వు వెళ్ళడం కుదరదు, వీడు ఇందాక మరీ చెప్పాడు అన్నాడు వంశ్. అవునా అయితే సరే సత్య అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాతే శాంతి దగ్గరికి వెళ్దాం అన్నది లక్ష్మి. సరే చూద్దాంలే అన్నాడు వంశ్. ఇంకా ఏంటి అన్నది లక్ష్మి. ఏం కాదు అని పెదాల మీద ముద్దు పెట్టాడు. అబ్బా ఎప్పుడు ఇదేనా అన్నది. మరి అయినా నేనేమైనా పక్కింటి వాడి పిల్లానికి ముద్దు పెట్టానా? నా పిల్లానికి కదా ముద్దు పెట్టింది అని అంటే ఏంటి, పెట్టుకొని చూడు అప్పుడు ఉంటుంది అన్నది లక్ష్మి. అంటే ఏంటి, నన్ను అందరితో కొట్టించాలని ఫిక్స్ అయ్యావు కదా నువ్వు అన్నాడు. అయ్యో రామా అలా ఎందుకు చేస్తానండి, నేను కొడతాను కదా అని అన్నది లక్ష్మి. అమ్మ మొగుడిని పట్టుకొని కొడతానంటున్నావా నిన్ను అన్నాడు వంశ్. సారీ శ్రీ అన్నది లక్ష్మి. సరేరా మనం షాపింగ్కి వెళ్ళాలన్నాడు. ఎందుకు అన్నది లక్ష్మి. సత్యకి గిఫ్ట్ కొనాలి కదా అన్నాడు. సరే అయితే ఒకసారి హోమ్కి కూడా వెళ్దామా అన్నది లక్ష్మి. సరే షాపింగ్ అయిపోయిన తర్వాత వెళ్దామన్నాడు వంశ్. ఓకే అని వెళ్ళి రెడీ అయి వచ్చింది లక్ష్మి. ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న సావిత్రమ్మ గారిని చూసి వంశ్ నాని రేపు సత్య ఎంగేజ్మెంట్ అందరినీ రమ్మని మరీ చెప్పాడు, నువ్వు రావాలన్నాడు. మీరు వెళ్ళరండి అన్నా, నేను రాలేను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. వాడికి గిఫ్ట్ తీసుకోవాలి కదా అందుకే అన్నాడు. సరే వెళ్ళిరండి అన్నారు. ఆద్య అన్నాడు వంశ్. అన్నయ్య అని బయటకు వచ్చింది ఆద్య. మేము షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు వస్తావా అన్నాడు. వద్దన్నయ్య మీరు వెళ్ళిరండి అని అన్నది ఆద్య. నీకేమైనా తీసుకురామా అన్నాడు
వద్దు, నిన్న తీసుకున్నవి ఉన్నాయి కదా అని అన్నది ఆద్య. సరే, ఏమైనా కావాలంటే కాల్ చేయి. వాడు జాగ్రత్త, మార్నింగ్ కొంచెం నీరసంగా ఉన్నాడని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు వంశ్. లక్ష్మి, వంశ్ ఇద్దరు కలిసి బయలుదేరారు షాపింగ్కి. అక్కడ ఇద్దరు కలిసి సత్య వాళ్ళ గిఫ్ట్ తీసుకొని, పిల్లలకి చాక్లెట్స్ తీసుకొని ఇద్దరూ కలిసి హోమ్కి వెళ్ళారు. లక్ష్మి ముందు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళు అని తను తెచ్చినవన్నీ ఇచ్చింది. వాళ్ళు, అక్క బావ రాలేదా అన్నారు. వచ్చాడు, అదిగో మీ బావ వస్తున్నాడు అన్నది. ఏయ్ బావ అంటూ వాళ్ళందరూ వెళ్ళి వంశ్ కాలని చుట్టేశారు. పిల్లలు అందరూ కూడా హాయ్ అని కిందకి వంగి వాళ్ళని పట్టుకున్నాడు వంశ్. కాసేపు అక్కడే గడిపి ఆ తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. వంశ్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ శ్రీ అని అన్నది. లక్ష్మి ఎందుకు అని అన్నాడు వంశ్. అడిగిన వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా అందుకే అన్నది. నీ కోసం నేను ఏమైనా చేస్తాను మహా అని అన్నాడు. లవ్ యూ శ్రీ, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అన్నది. నిజమా అన్నాడు. అని వంశ్ చేతి తలపైన పెట్టుకొని ఉంది. రామ్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఆద్య లోనికి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి రామ్ కావాలి అని ఆద్య చేయి పట్టుకొని లాగాడు. మళ్ళీ ఏమీ తెలియనట్లే ఉన్నాడు. ఏంటి అన్నది. ఏంటి ఏమైంది అని అన్నాడు రామ్. మీరు నా చేయి పట్టుకొని లాగారు కదా అన్నది. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి అన్నాడు. మరి మీరు నన్ను లాగలేదా అన్నది. లేదు అన్నాడు. ఆద్య టచ్ తెలిసినా కూడా ముట్టుకోలేదేమోలే అనుకుని సైలెంట్గా ఉంది. రామ్ ఫోన్ పక్కన పెట్టేసి ఆద్యని తన మీదకి లాక్కొని ఇప్పుడు చెప్పు ఏంటి అన్నాడు. ఏం లేదు అన్నది. పిచ్చిదానా, నేను టచ్ చేస్తే కనీసం స్పర్శ కూడా లేదా నీకు? నేను కాదు అంటే అవునా అన్నావు అని అన్నాడు. అంటే అది నా భ్రమ అనుకున్నా అని అన్నది. అవునా, అయితే ఇది కూడా అలాగే అనుకో అని ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. కుమార్ ఏం చేస్తున్నావు అన్నది. నా పిల్లానికి ముద్దు పెడుతూ ఉన్నానన్నాడు. అయ్యో కుమార్, ఇదేంటని. అంతే కానీ నువ్వు ఎవరికి ముద్దు పెడుతున్నావని కాదు నేను అడగలేదు అన్నది. నా ఇష్టం అని ఇంకో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టాడు. ప్లీజ్ అన్నది. ఏంటి ప్లీజ్ అని అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకొని సైలెంట్గా ఉన్నాడు రామ్. ఆద్యకి ఏదోలా ఉంది, సైలెంట్గా ఉంది. ఆద్య బాధపడుతుందేమో అని అనుకుని సారీరా అన్నాడు ఆద్య. రామ్ ఫీల్ అయ్యాడు అని తన తల పైకెత్తి రామ్ పెదాలు అందుకుంది. ఫస్ట్ రామ్ షాక్ అయ్యాడు. కానీ తన ప్రియసకైన తన భార్య మొదటిసారి ఇస్తున్న ముద్దు తను జత కలిపాడు. రామ్ ఆద్యని మంచం మీదకి చేర్చి తను ఆమె పైకి చేరి ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఒకరినొకరు విడలేనంతగా గాఢంగా హత్తుకుని ఉన్నారు. రామ్ ఆద్య పెదాలు మార్చి ముద్దు పెడుతూ ఉన్నాడు. కాసేపటికి ఆద్యకి ఊపిరి ఆడడం లేదని మెల్లగా వదిలాడు. ఆద్య రామ్ని చూడలేక సిగ్గుతో తలదించుకుంది. రామ్ ఆద్య మొహం చూసి బుజ్జి, నువ్వు సిగ్గుపడుతుంటే భలే ముద్దొస్తున్నావురా అన్నాడు. ప్లీజ్ కుమార్, బయటికి వెళ్దాం, ఇప్పటికే భోజనం టైం అయిందన్నది. సరే అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి పైకి లేచాడు. ఆద్య తన డ్రెస్ సరి చేసుకొని బయటికి వెళ్ళింది. వంశ్ లక్ష్మి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చారు. అప్పుడే బయటకు వచ్చిన ఆద్య లక్ష్మిని చూసి ఎప్పుడొచ్చారు అన్నది. ఇప్పుడే అన్నది లక్ష్మి. ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్ళారు. రంగమ్మ చేసిన వంటలన్నీ టేబుల్ మీద పెట్టారు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్ ఆద్య దగ్గరికి వచ్చి బుజ్జి అని అన్నాడు. ఏంటి అన్నది. ఒక నిమిషం అని డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆద్య చెయ్యి పట్టుకొని మంచం మీదకి వాలాడు. ఏం చేస్తున్నావు కుమార్ అని అడిగింది. శాంతి కంగారుగా ప్లీజ్ అడ్డు చెప్పకు బేబీ అని అన్నాడు. ప్లీజ్ కుమార్ వద్దు అన్నది. ఆద్యకి ఇష్టం లేదేమో అని అర్థమై ఓకే అని అటు తిరిగి పడుకునున్నాడు. కోపమా అన్నది ఆద్య. చచా కాదు బుజ్జి, అటు ఉంటే నిన్ను ఇబ్బంది పెడతారని ఇటు తిరిగాను అని అన్నాడు. ఆద్య లేచి ఫ్రెష్ అయ్యి తనకి ఉన్న ట్రాన్స్పరెంట్ శారీ ఒకటి కట్టుకొని కిందకి వెళ్ళి పువ్వులు పెట్టుకొని పాలు తీసుకొని పైకొచ్చింది. డోర్ లాక్ చేసి రామ్ దగ్గరికి వచ్చి కుమార్ అని అన్నది. అన్నాడు. ఒక్కసారి పైకిలే అన్నది. ఏమైందిరా అని లేచి ఆద్య వైపు చూసి షాక్ అయ్యాడు. ఏంటిది అన్నాడు. అది పెళ్ళేలాగూ సంప్రదాయంగా జరగలేదు కదా ఇదైనా అన్నది. మరి ముహూర్తం అన్నాడు రామ్. అది బామ్మగారిని అడిగాను, ఇవాళ మంచిదన్నారు అని అన్నది. అంటే నేను అడగకపోయినా ఇవాళ ఇది జరిగేది కదా అన్నాడు రామ్. ఆద్య సిగ్గుపడుతూ తల దించేసింది. బుజ్జి నిజం చెప్పు, నీకు ఇష్టమేనా అన్నాడు. ఆద్య సిగ్గుపడుతూ పాల గ్లాస్ని రామ్కి ఇచ్చింది. రామ్ కొన్ని తాగి ఆద్యకిచ్చాడు. ఆద్య తాగి గ్లాస్ పక్కన పెట్టింది. రామ్ ఆద్య చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని తన పెదాల మీద ముద్దు పెట్టాడు. చాలాసేపటి తర్వాత ఆద్యకి ఊపిరి ఆడక రామ్ని వెనక్కి నెట్టింది. ఏంటి చంపేస్తావా నన్ను అని అన్నది. ఓ సారీ బుజ్జి అని అంటూ రామ్ ఆద్యని అల్లుకున్నాడు. ఇద్దరు పెనవేసుకుని ఒకరికొకరు విడిపోలేనంత గట్టిగా అల్లుకున్నారు. లక్ష్మి వంశ్ ఇద్దరు వాళ్ళ ప్రేమని పంచుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మి వంశ్ రెడీ అయ్యి కిందకి వెళ్ళారు.
ఇంకా రామ్ ఆద్య రాకపోవడం చూసి ఏమైంది వీళ్ళకి అనుకొని టిఫిన్ చేసి కాఫీ తాగి కాసేపు కూర్చున్నాడు. సావిత్రమ్మ గారు రాను అనేసరికి వీళ్ళు నలుగురు వెళ్దాం అనుకున్నారు. లక్ష్మి సావిత్రమ్మ గారిని అడిగింది, ఆద్య వచ్చిందా అని. ఆవిడ నవ్వుకుంటూ, లేదు వాళ్ళు ఇంకా లేవలేదు అనుకుంటా అన్నారు. ఎందుకు అన్నది లక్ష్మి. నిన్న కార్యం. ఆద్య నా దగ్గరకు వచ్చి అమ్మమ్మగారు నాకు ఒక చిన్న సహాయం కావాలి చేస్తారా అన్నది. ఏంటి అని అడిగితే, ఇప్పటికే రామ్ని దూరం పెడుతూ ఉన్నాను కదా, కార్యం కోసం ఒక మంచి ముహూర్తం ఎప్పుడుంది అని కనుక్కొని చెప్తారా అన్నది. నేను పంతులు గారిని అడిగితే రాత్రి బాగుందని అన్నారు అని చెప్పారు. విషయం అర్థమైన లక్ష్మి, సరే అమ్మమ్మ, వాళ్ళు కనుక త్వరగా లేస్తే రమ్మని చెప్పండి అని వంశ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మనం వెళ్దామా అన్నది. మరి రామ్ అన్నాడు వంశ్. అది అది అంటుంది సిగ్గుపడుతూనే. అబ్బా చెప్పు మహా అన్నాడు వంశ్. రాత్రి వాళ్ళకి నిద్ర లేదనుకుంటా అన్నది. వంశ్కి ఏదో అర్థమయ్యి నిజమా అన్నాడు. అవును అని అన్నది. అయితే వాడు హ్యాపీగా ఉన్నాడు, నాకు అదే చాలు అని రామ్కి కాల్ చేశాడు వంశ్. వాళ్ళు ఇద్దరు అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రపోయారు. తెల్లవారుజామున అప్పుడు ఫోన్ మోగడం చూసి లిఫ్ట్ చేశాడు రామ్. హలో అన్నాడు వంశ్. చెప్పు బావా అన్నాడు. ఏంటి సంగతి, ఇంకా లేవలేదు అన్నాడు. కావాలని. అది బావా అన్నాడు రామ్ సిగ్గుపడుతూ. పోరా, నువ్వు సిగ్గుపడుతుంటే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు వంశ్. బావా అన్నాడు రామ్. సరే మీకు కుదిరితే సత్య ఎంగేజ్మెంట్కి రండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి, వస్తే కాల్ చేయి అని ఫోన్ పెట్టేశాడు. రామ్ ఫోన్ పక్కన పెట్టేసి ఆద్యని చుట్టుకొని పడుకున్నాడు. వంశ్ లక్ష్మి ఇద్దరూ కలిసి సత్య ఇంటికి వెళ్ళారు. సత్య వాళ్ళు లక్ష్మిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయడం వంశ్ చూస్తూనే ఉన్నాడు. లక్ష్మి కూడా వాళ్ళతో కలిసిపోయింది. వీళ్ళందరూ కలిసి శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు చూసి షాక్ అయింది లక్ష్మి. శ్రీ అన్నది. అందరూ తన వైపే చూస్తూ ఉన్నారు. అన్నయ్యకి శాంతితోనే ఎంగేజ్మెంట్ అన్నది. అవును అని తల ఊపాడు వంశ్. ముందే చెప్పొచ్చు కదా శ్రీ, ఇప్పుడు అది చంపేస్తుంది వీళ్ళతో వచ్చాను అని తెలిస్తే అన్నది లక్ష్మి. ఏం కాదు, నువ్వు వెళ్ళు, నీ వెనుక మేము వస్తాం కదా. ఓకే అని లక్ష్మి లోనికి వెళ్ళింది. లక్ష్మి లోపలికి వెళ్ళి శాంతి ఎక్కడా అన్నది. పైన అన్నారు. స్పీడ్గా శాంతి దగ్గరికి వెళ్ళింది లక్ష్మి. శాంతి లక్ష్మిని హక్ చేసుకొని, నాకు చాలా భయంగా ఉంది అన్నది. ఎందుకు అని అడిగింది లక్ష్మి. ఏమో, అతను నన్ను భయపెడుతూ ఉన్నాడు అని అన్నది. మహాలక్ష్మి ఎవరు అని అన్నది. ఇంకెవరు, నాకు కాబోయే హస్బెండ్ అని అన్నది. ఏమన్నారు అన్నది లక్ష్మి. ఫోన్ చేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అనేది. పోనీ వెళ్ళొద్దని చెప్పన అంకుల్కి అన్నది. వస్తున్న నవ్వు నాపుకొని, వద్దు, ఇంతవరకు వచ్చిన తర్వాత డాడ్ పరువు పోతుందన్నది. సరే అని శాంతిని రెడీ చేస్తూ ఉంది లక్ష్మి. శాంతి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి అయిపోయిందా రండి అని అన్నారు. సరే ఆంటీ అని లక్ష్మి శాంతిని తీసుకొని కిందకొచ్చింది. అక్కడ ఉన్న చైర్లో కూర్చోపెట్టి వెళ్ళి వంశ్ దగ్గర నుంచుంది. రమాగారు, శాంతి మా అబ్బాయి నచ్చాడా అని అడిగారు. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్, మరి ఒక బేవర్స్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మా నాన్న కోసమే చేసుకుంటున్నాయి పెళ్ళి, కానీ వాడిని ఎవరు చూసుకుంటారు అని అనుకున్నది మనసులో. సత్యకి శాంతి ఇన్నర్ వాయిస్ అర్థమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు. వంశ్, రామ్ ఎక్కడా అన్నాడు సత్య. వాడు హెల్త్ బాగోలేదు కదా, కుదిరితే వస్తాను అన్నాడు. శాంతి వాళ్ళ నాన్న మూర్తి గారు, పంతులు గారు, ఇంకా ఎంగేజ్మెంట్కి ఎంత టైం ఉంది అని అన్నారు. ఇంకో 10 నిమిషాలు ఉందండి అని అన్నారు ఆయన. అది ఆది గారు, మీకు ఓకే అయితే తాంబూలాలు మార్చుకుందాం అని అన్నారు. వంశ్ శాంతిని చూసి అంకుల్ ముందుకు వచ్చి, శాంతికి ఈ సంబంధం ఇష్టమేనా అని అన్నాడు. అదేంటి బాబు అలా అంటారు, అది ఇష్టమని అన్న తర్వాతే కదా నేను వీళ్ళకి మాటిచ్చాను అని అన్నారు శాంతి వాళ్ళ నాన్నగారు. ఏ శాంతి, నిజమా అన్నాడు వంశ్. అది అన్నయ్య అని అన్నది. చూడు అన్నయ్య అన్నావు, నిజం చెప్పు అన్నాడు. అది అది అంటుంది కానీ విషయం చెప్పడం లేదు. వంశ్ శాంతి దగ్గరికి వెళ్ళి, నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు చెప్పు అన్నాడు. అది అన్నయ్య, ముందు ఇది అవనివ్వు, నీకు తర్వాత విషయం చెప్తాను అన్నది. సరే అన్నాడు. వాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. సత్య శాంతి రింగ్స్ మార్చుకున్నారు. సత్య, అంకుల్ నేను శాంతితో మాట్లాడాలి అన్నాడు. రే ఇప్పుడేంట్రా అన్నారు రమాగారు. ఆంటీ కాసేపు మాట్లాడుకుని ఇవ్వకోండి వాళ్ళని అన్నాడు వంశ్. సరే శాంతి, నీ రూమ్లోకి తనను తీసుకొని వెళ్ళు అన్నారు మూర్తిగారు. శాంతి పైకి వెళ్ళింది. తన వెనకే సత్య కూడా వెళ్ళాడు. ఏమైంది వంశ్ అన్నారు శివగారు. మీకెందుకు ఏదో అయ్యింది అని ఎందుకు అందరూ అనుకుంటున్నారు అంకుల్ అని అన్నాడు. కాదు, అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు అని నాకు అనిపించింది అన్నారు. మీ వాడు తనకి వాడి గురించి బ్యాడ్గా చెప్పుకున్నాడు అన్నాడు. ఎందుకు అన్నారు రమాగారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళి వాడి గురించి బ్యాడ్గా చెప్పాడు. కానీ శాంతి వాళ్ళ నాన్న కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుంది. కనీసం ఇప్పుడైనా చెప్తుంది అనుకున్నా, కానీ వాళ్ళ నాన్న మీద నమ్మకంతో పెళ్ళికి తను ఒప్పుకుంది అన్నాడు వంశ్. వీడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంది నా చేతిలో అన్నారు రమాగారు. ఏమనకండి ఆంటీ, తన జాబ్ గురించి
తెలుసు కదా, తను ఇబ్బంది పడుతుందని వాడు అలా ఆలోచించాడు అని అన్నాడు వంశ్. అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ గదిలో శాంతి సత్య ఏం చేస్తున్నారో చూద్దాం. సత్య శాంతిని హక్ చేసుకున్నాడు. సడన్గా శాంతి భయపడి ఏం చేస్తున్నారు అని అన్నది. సత్య శాంతి మొహం చేతిలోకి తీసుకొని సారీ అన్నాడు. ఎందుకు అన్నది. నీకు నేను అబద్ధం చెప్పానన్నాడు. శాంతిని మంచం మీద కూర్చోపెట్టి నేను నీకు నా గురించి చెప్పినవన్నీ అబద్ధాలు అన్నాడు. ఏమంటున్నారు అని అన్నది శాంతి. అవును, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అమ్మ అస్తమాను పెళ్ళి పెళ్ళి అంటుంటే ఇంకా తప్పక వచ్చాను ఆ రోజు. నీకు ఎలాగైనా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తావని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఇష్టం అనేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నేను అసలు మంచివాడిని కాదు అన్నా. నువ్వు మీ నాన్న కోసం పెళ్లి కొప్పుకున్నావు. అది నచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను అని అన్నాడు. మీరేం చేస్తుంటారు అన్నది శాంతి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, సిఐగా ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చిందన్నాడు. శాంతి సత్య చేయి విడిపించుకొని పక్కన కూర్చుంది. బేబీ కోపమా అన్నాడు. అయినా శాంతి మాట్లాడలేదు. ప్లీజ్ రా, పోనీ నీకు ఇష్టం లేకపోతే వద్దులే, ఈ పెళ్ళిని ఆపేద్దాం అని అన్నాడు. ఆ మాటకి శాంతి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది సైలెంట్గా. అబ్బా బేబీ మాట్లాడరా, కోపం ఉంటే కొట్టు, అంతేకాని ఇలా ఉంటే ఎలా అన్నాడు. సత్య శాంతిని చూసి మీకు అమ్మాయి అంటే ఆట వస్తువు అనుకున్నారా అన్నది. అబ్బా బేబీ అలా అనుకురా, ప్లీజ్ సారీ చెప్తున్నా కదా, నా బంగారం కదూ, ప్లీజ్ మాట్లాడు అన్నాడు. శాంతి అని అన్నాడు సత్య. ఏంటి అన్నది. ఐ లవ్ యూ శాంతి అన్నాడు సత్య. నాకు ఈ పెళ్ళి వద్దు అన్నది శాంతి. నీకు నిజంగా ఇష్టం లేదా అన్నాడు సత్య. లేదు. ఓకే సారీ, నేను చూసుకుంటాను, నాకు ఇష్టం లేదని చెప్తాను, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు పైకి లేస్తూ. శాంతి సత్య చెయ్యి పట్టుకొని ఆపేసింది. కథ ఇంకా ఉంది. మరి సత్య శాంతికి నిజం చెప్పాడు. ఇప్పుడు శాంతి ఏమంటుంది? నిజంగానే ఈ పెళ్ళి వద్దనుకుంటుందా? మరోపక్క రామ్ ఆద్యలు కూడా కలిసిపోయారు. వన్స్ రాజ్ విషయంలో చేసిన పని లక్ష్మికి తెలుస్తుందా? తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవ్వబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.